ఇది కూడా ఆర్థిక సర్వేకు సంబంధించినటువంటి ప్రశ్నేనండి. మన లేటెస్ట్‌గా ఇచ్చిన ఆర్థిక సర్వేను బేస్ చేసుకొని అడిగాను. విదేశీ రుణము జీడీపీ నిష్పత్తి 2023 మార్చి నాటికి డాష్ శాతం నుండి 2024 మార్చి నాటికి ఎంత శాతము తగ్గింది అని ఇచ్చాడు. ఓకే. జీడీపీలోనండి మొత్తము జీడీపీలో విదేశీ రుణ శాతం ఎంత ఉండేనండి అంటే 2023 మార్చి నాటికి 19% ఉండే. 19% ఉండే. ఈ 19% ఎంత శాతానికి తగ్గించారండి అంటే 18.7%. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఫస్ట్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మరొక ప్రశ్న. 2023, 24 సంవత్సరాలలో విదేశీ వర్తకంలో సరి అయినవి గుర్తించండి. ఇది కూడా మన ఆర్థిక సర్వేని బేస్ చేసుకునే ఇవ్వటం జరిగింది. దృశ్య ఖాతా, అదృశ్య ఖాతా, ప్రస్తుతపు ఖాతా అని ఇచ్చాను. ఓకే అండి. మనకు బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ విదేశీ వర్తక శేషంలో ఏం అంశాలు కనపడతాయండి అంటే ప్రస్తుతపు ఖాతా, కరెంట్ అకౌంట్ కనపడుతుంది, క్యాపిటల్ అకౌంట్ అనేటువంటిది కనపడుతుందండి. ఇందులో ప్రస్తుతపు ఖాతాలో ఉండేటువంటివి దృశ్య ఖాతా. దృశ్య ఖాతాలో 238 కోట్లు లోటుగా ఉందట. అదృశ్యపు ఖాతాలో $218 బిలియన్ నికర మిగులుగా ఉందంట. టోటల్‌గా చూస్తే ప్రస్తుతపు ఖాతా $23.3 బిలియన్ లోటుగా ఉంది అని ఇచ్చాడు. ఓకే. మనకి ఇచ్చినటువంటి ఆర్థిక సర్వే ప్రకారం అండి ఏసీ మాత్రమే ఇచ్చాడు, బీసీ మాత్రమే ఇచ్చాడు, సి అని ఇచ్చాడు, అన్నీ సరి అయినవే అని ఇచ్చాడు. ఇవన్నీ కూడా కరెక్ట్ ఆన్సర్స్.